Hello everyone, welcome back to my channel TR Learners. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలుగు యూజీ మొదటి సంవత్సరం సెమిస్టర్ 2 తెలుగు మౌలిక అంశాలు మాదిరి పరీక్ష ప్రశ్నం ఏ విధంగా ఉంటుంది, ఏమేం ప్రశ్నలు వస్తాయి, ఏ విధంగా వస్తాయి అనేది వీడియోలో చూద్దాం. మనకి ఇక్కడ టైం వచ్చేసి 2 hours ఉంది అండ్ మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్ అనమాట. అయితే ఫస్ట్ మనకి సెక్షన్ ఏలో క్రింది వానిలో ఏవైనా 3 ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని చెప్పేసి 6 ప్రశ్నలు ఇచ్చారు. ఈ 6 ప్రశ్నల నుంచి ఏవైనా 3 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాస్తే సరిపోతుంది. ఒక్కొక్క ప్రశ్నకి 6 మార్కులు, 18 మార్కులు మనకి సెక్షన్ ఏ నుండి వస్తాయి. ఏమేం ప్రశ్నలు ఇచ్చారో చూద్దాం. ముందుగా ఎన్ని సెక్షన్స్ ఇచ్చారు, ఏ విధంగా మార్క్స్ అనేది డివైడ్ చేశారో చూద్దాం. తర్వాత సెక్షన్ బిలో ఏవైనా 3 ప్రశ్నలకి సమాధానాలు రాయండి అని ఇచ్చారు. ఒక్కొక్క ప్రశ్నకి 10 మార్కులు. ఇక్కడ మనకి ఇంటర్నల్ చాయిస్ ఉందన్నమాట ప్రతి ప్రశ్నలో. సెక్షన్ సిలో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 6 మార్క్స్కి ఇచ్చారు. అలాగే జతపరచడం 3 మార్కులకి, ఖాళీలు 3 మార్కులకి, మొత్తం 60 మార్కులకి మనకి పేపర్ అయితే ఈ విధంగా తయారు చేశారు. ఇప్పుడు మనం ఏమేం ప్రశ్నలు ఉన్నాయో చూద్దాం. మొదటి ప్రశ్న, విభక్తిని నిర్వచించి పద నిర్మాణంలో విభక్తుల ప్రాధాన్యతను తెలపండి. రెండవ ప్రశ్న, తెలుగులో క్రియపై వచ్చే వివిధ ప్రత్యయాలు గూర్చి రాయండి. మూడవ ప్రశ్న, భాషల మధ్య ఆదాన ప్రదానాలు ఏ కారణాల వల్ల జరుగుతాయో వివరించండి. నాలుగవ ప్రశ్న, పర్యాయ పదాలను నిర్వచించి వివరించండి. ఐదవ ప్రశ్న, ద్విరుక్త టకార దేశ సంధిని సోదాహరణంగా నిరూపించండి. ఆరవ ప్రశ్న, బహువ్రీహి సమాసాన్ని వివరించండి. ఇవి మనకి సెక్షన్ ఏలో ఇచ్చిన 6 మార్కుల ప్రశ్నలు. తర్వాత ఇచ్చిన 10 మార్కుల ప్రశ్నలు చూద్దాం. మొదటి ప్రశ్న, పదాలు ఏర్పడడంలో ప్రత్యయాలు నిర్వహించే పాత్రను తెలపండి లేదా తెలుగులో వచనం గురించి రాయండి. మీరు పరీక్షల్లో అయితే ఈ రెండిట్లోంచి ఏదైనా ఒక ప్రశ్నకి మాత్రమే సమాధానం రాయాలి. రెండవ ప్రశ్న, దేశ భాషల నుండి తెలుగుకు సమకూడిన పద సంపద గూర్చి రాయండి లేదా వాగార్థాలను నిర్వచించి వాటి భేదాలను తెలపండి. తర్వాత మూడవ ప్రశ్న, సంస్కృతంలోని అచ్ సందులను వివరించండి లేదా తత్పురుష సమాసాన్ని సోదాహరణంగా నిరూపించండి. ప్రతి దాంట్లో కూడా మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది కదా, ఆ రెండిట్లోంచి ఏదైనా ఒకటి రాయాలి. ప్రతి ప్రశ్నకి 10 మార్కులు ఉంటాయి. ఓకేనా, 3 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. సెక్షన్ సి మనకి చెప్పినట్టుగానే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, జతపరచడం, అలాగే ఖాళీలు ఇచ్చారు. ఇవి నేను చెప్పట్లేదు, ఒకసారి మీరే చూసుకోండి, ఏమేమి ఉన్నాయో మీకే అర్థమవుతుంది. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.